యేసు ప్రభుకి మాత్రమే దెయ్యములు లోబడతాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరొక చోట మరొక దెయ్యం పట్టిన వారు, ఇలా ఎన్నో పర్యాయం దెయ్యములు పట్టిన వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే వారు ఇలా అంటారు, దావీదు కుమారుడా మమ్మల్ని బాధ పెట్టొద్దు అంటారు. అంటే దెయ్యముకు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసు. దావీదు కుమారుడని, దేవుని కుమారుడని, ఆయన రక్షకుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయనకు సర్వాధికారము ఇయ్యబడినదని దెయ్యమునకు కూడా తెలుసు. ఈరోజు నేను అంటాను, దెయ్యముకు కూడా యేసు ఎవరో తెలుస్తూ ఉంది. మరి యేసయ్య ఎవరో మనకు సంపూర్ణంగా పూర్తిగా అవగాహన అనేటువంటిది ఉందా? యేసు ప్రభు ఎవరో దెయ్యము ఎరిగినట్లుగా ఈరోజు ఆ ప్రభు ఎవరో మనము ఎరగగలుగుతున్నామా? దెయ్యముకు తెలుస్తూ ఉంది ఆయన ఎవరో. సర్వ మానవ ప్రజలకు మాత్రం యేసు ఎవరో తెలియలేని పరిస్థితుల్లో ఉంటున్నారు.